చాలా దురదృష్టం. ఏంటి దురదృష్టంతో మొదలుపెడుతున్నాను అనుకుంటున్నారా? మొన్నటికి మొన్న ఆహ్, ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులంతా ఈ రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు గెలిచారంటే ఒక రకంగా వేడుకలు చేసుకొని, పండగలు చేసుకొని ఎక్కడెక్కడికో ఆనందపడ్డారు. రకరకాలుగా పండగలు చేసుకున్నారు. అందులో విరాట్ కోహ్లీకి ఇది చాలా ప్రత్యేకమైన మ్యాచ్. అతను ప్రాతినిధ్యం వహించినటువంటి 18వ సీజన్‌లో 18వ నంబర్ జెర్సీ వేసుకొని ఆడే విరాట్ కోహ్లీకి ముఖ్యంగా ఈ డెడికేషన్ టు దిస్ విన్ అంటే ఈ విక్టరీ అనేది కూడా మనకు కనపడింది. సరే ఈలోగా ఏంటో భగవంతుడి లీలో మన అవివేకం, ప్రజల ఆవేశం దానికి ఏదో విజయోత్సవాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బెంగుళూరులో తొక్కిసలాట జరగడం, అందులో అమాయక ప్రాణులు 11 మంది మృత్యువు బారిన పడడం, అలాగే 50 మంది గాయాలు, గట్టి గాయాలు ఆసుపత్రి పాలవ్వడం చూసాం. సరే అసలు ఒక్కసారి గనక ఆలోచిస్తుంటే ఇందులో ప్రజల అమాయకత్వమే. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండకపో ఉం ఉండదు. లేదా అధికారుల నిర్లక్ష్యం ఉండదు. పోలీసు అధికారులు లేదంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం గురించి ఇక్కడ మాట్లాడకున్నా, ఈ ప్రజల యొక్క అనాలోచిత చర్యల వల్ల, ఆవేశపూరిత చర్యల వల్ల ఇటువంటి తొక్కిసలాటలు జరగడం, ఆ తొక్కిసలాటల్లో రకరకాల కారణం ఏముండదు. తొక్కిసలాటే కారణం. జనం ఏ కేటగిరీ అయినా ఆ తొక్కిసలాట బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం కొన్ని కనుక తొక్కిసలాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇక్కడగా దానికి ముఖ్యంగా పుణ్యం సంపాదించాలని పుష్కర స్నానం, అలాగే కుంభమేళ స్నానాలు చూస్తే క్రితంసారి గోదావరి పుష్కరాలు ఒకసారి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదేదో సమయం చెప్పి ఆ సమయంలో కనుక పుష్కర స్నానం చేస్తే ఆ పుణ్యఫలం చాలా రెట్లు వచ్చేస్తుందని చెప్పేసి చెప్పుకోవడం అనేక మీడియాలో రావడంతో ఆ సమయానికి అందరూ ఒక్కసారిగా గోదావరి పొంగడం సహజమైతే ఈ జనం పొంగినట్టుగా వెళ్ళి అక్కడ బాగా తొక్కిసలాట జరిగి తెలుసుండి చచ్చిపోవడం అంటే ఇదే. ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కేసుకుని చచ్చిపోవడం అంటే తొక్కిసలాట. ఆ కంగారులో అలా ఒక గేటు తీసుంటే ఏదో ఉప్పొంగిపోయినటువంటి పుణ్యావేశంతో ఆ పుష్కర స్నానం చేయాలి. అదే సమయంలో చేస్తే అది అజ్ఞానం అనాలా? అవివేకం అనాలా? పుణ్యం కావాలి, పుణ్యం తెచ్చేసుకోవాలని తాపత్రయం అనాలా? తెలీదు గానీ, పాపం అమాయక జనం ఆ తర్వాత ఎన్ని ప్రణాళికలు చేస్తే ఏంటి, ప్రతిపక్షాలు పాలకులను తిడితే ఏమిటి, అధికారులు నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళని ఆహ్, సస్పెండ్ చేస్తే ఏంటి గానీ, ఈ పుణ్యం తెచ్చుకోవాలనే ఆవేశంతో ఈ పుష్కరాల దగ్గర, నదుల దగ్గర, ఈ సముద్రాల దగ్గర ఒక్కసారిగా ఆడలేదు, మోగలేదు. ఈ పుణ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రాణాలే పోగొట్టుకుని ఏకంగా పుణ్య గతులే సంపాదించేస్తారనమాట. పుణ్యం వస్తుంది. అక్కడ తొందరపాటు మనం ముందు వెళ్ళిపోవాలి. అదేదో సమయం ఉంది. ఆ నది అక్కడే ఉంటుంది. ఆ పుష్కరాలు 12 రోజులో ఎంత రోజులో అక్కడే ఉంటాయి. కానీ ఏదో ఆ సమయంలో చేస్తే దీనికి కొంత ఈ ఈ చెప్పే ప్రవచనాలు చెప్పే పెద్ద మనుషులు కూడా తప్పు పట్టారు. నిజమే. పుష్కర స్నానం ఎప్పుడు చేసినా చేయొచ్చు. అంటే వాళ్ళు ఒక కంటెంట్‌లో చెప్తే వీళ్ళు ఇంకో కంటెంట్‌లో తీసుకొని, ఒక యాంగిల్‌లో తీసుకొని, అదే సమయంలో 6 గంటల 9 నిమిషాలని అది ఆ పుష్కరుడు అందులో ప్రవేశిస్తాడని ఒక పెద్ద మనిషి చెప్తే, వీళ్ళు కూడా 6 గంటల 9 నిమిషాలకు పుష్కరుడు ప్రవేశించే సమయంలో వెళ్ళిపోవాలి, పుణ్యం తీర్చేసుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి వస్తారు, భద్రతా సిబ్బంది ఉంటుంది. ఆయన స్నానం చేసిన తర్వాత పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. లేకుండా అక్కడ జరిగింది ఆ తొక్కిసలాట గుర్తున్న తొక్కిసలాట గురించి ఒక్కసారి మాట్లాడుకునేదంటే, ఇక్కడ పుణ్యం కావాలని చెప్పేసి ప్రజల ఆవేశం. తొందరగా స్నానం చేసేవాలి. పుణ్యం సంపాదించుకోవాలి. లేదంటే భగవంతుడిని చూసేసుకోవాలి. భగవద్ దర్శనం చేసేసుకోవాలి. ఆ పుణ్యమే. తప్పితే ఇంకా మన బ్రెయిన్ ఏమిటి అక్కడ ప్రమాదం జరుగుతుందా లేదా? ప్రమాదం జరగడానికి వీళ్ళు కారణం. తొక్కిసలాటనికి ఒక ప్రమాదం అంటే ఈ తొక్కుకున్నదెవరు? అక్కడికి వెళ్ళినటువంటి పాపం ఆ భక్తులు, ఆ ప్రజలే కదా! అలాగా ఆ పుష్కరాలు గుర్తెచ్చుకుంటే మొన్న ఇటీవల జరిగినటువంటి మహాకుంభమేళలో అక్కడ మన అలహాబాద్‌లో, ప్రయాగలో ఆ ప్రయాగలో కుంభమేళలో కూడా దానికి ఏదో ఇన్నేళ్ళకి జరుగుతుంది అదేదో చెప్పుకొచ్చారు. 144 ఏదంతా. ఆ కుంభమేళాలో కూడా అంతా సజావుగా జరుగుతోంది. చాలా ప్రెస్టీజియస్‌గా తీస్తున్నారు. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి బాగా అంటే, అందులో ఏదో మళ్ళా ఒక అమావాస్య వచ్చింది మళ్ళా. అది చూడండి. మహాకుంభమేళా 144 ఏళ్ళు వచ్చింది ఇంకోటంటే, అంతటి అద్భుతమైనటువంటి రోజుల్లో మహాకుంభమేళా స్నానం చేస్తే చాలా అదృష్టం లేకపోతే చాలా పుణ్యప్రదం అనుకునే రోజుల్లో మళ్ళా అదేదో ఇంకో ప్రత్యేక దినం వచ్చింది. ఆ ప్రత్యేక దినం రోజు మళ్ళా ఆ సమయంలో దూరేయాలి మనం అంతా కలిసి. ఎక్కడి నుంచి వచ్చారు, కోట్ల మంది స్నానం చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం, కొంతమంది తొక్కిసలాడేసుకోవడం, ఆ తెల్లారి చీకట్లో వెళ్ళిపోవడం. ప్రమాదం అని తెలియద్దండి?
ఎన్ని ఏర్పాట్లు చేసేదంటే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బతకడానికి కూడా ఆ టైంలో అక్కడ పోలీసు అధికారులు, లేదంటే ప్రభుత్వ అధికారులు, లేదా రాజకీయ నాయకులు ఉండి చూస్తారా? అప్పటికి ఎన్నో ఏర్పాట్లు జరిగాయి. ఏమిటి ఈ ఆవేశం? పుణ్యంలో పుణ్యం ఏంటి? మహాకుంభమేళా స్నానం కదా! ఖచ్చితంగా కనపడిపోతే ఒకడు ఒకడు పడిపోతాడు. ఆ పడిపోయిన వాడు ఇంకో 10 మంది పడిపోతారు. 10 మంది మీద ఇంకో 10 మంది పడిపోతారు. తొక్కేసిరాడు ఒక 50 మంది పోతారు. ఇది తొక్కేసి ఎవడు కారణం అంటే ఇందులో ఇందులో ఏముంది? నీ పుణ్యమే కారణం. ఇందులో ధర్మం ఏముంది? నువ్వు చచ్చిపోవడం ధర్మమా? అక్కడి నుంచి రాజకీయ నాయకులు అది ఇది ఫెయిల్ అయ్యారు మీరు కుంభమేళాలు నిర్వహించడంలో. ఈ నోళ్ళు ఈ రకంగా వాగడం. మీడియా ఇంకోళ్ళు వాగడం. ఇక్కడ పోయిందెవరు? అమాయక జన ప్రాణం. అమాయక జనాల ప్రాణం పోయింది. ఈ తొక్కిసలాట. కారణం తొక్కిసలాట. తొక్కిసలాటకి కారణాలు ఏమిటి? మళ్ళీ దర్యాప్తు. అక్కడ చీకటిగా ఉంది, డబ్బా అడ్డొచ్చింది, ఈ కుంభమేళ ఇటువంటివి సందేహాలు. కొన్నాళ్ళు చూడడం, చచ్చేవాడుంటే మనకేంటని అయ్యో అనుకోవడం సామాన్యం. తర్వాత మళ్ళీ మావులే ఇంకో చోట తొక్కిసలాట. చూసుకుంటే ఎంత అంతకుముందు కూడా చూస్తే ఒక రైల్వే స్టేషన్ ఇది అలాంటి అంతకుముందు కుంభమేళా చూస్తే కూడా ఆ రైల్వే స్టేషన్ అలహాబాద్ రైల్వే స్టేషన్ ఎక్కేసి జనం అంతా రైళ్ళ కోసం అక్కడ తొక్కిసలాట. ఆ రైలు ఎక్కేయాలి. కొన్ని లక్షల మంది అసలు రైలు అంటేనే 1000-2000 మంది పడతారు. ఆ రైళ్లు పట్టేసుకోవాలి. పుష్కర స్నానం అయిపోయింది, పుణ్యం సంపాదించుకో మళ్ళీ తిరిగి ఆ పుణ్యంతో ఆ గంగ నీళ్ళతో ఇంటికి వెళ్ళిపోవాలి వీళ్ళంతా. అక్కడ ఎక్కేసి రైలు పైన ఎక్కేద్దాం, రైలు కింద ఎక్కేద్దాం, రైలు లోపల తోసేద్దాం, అక్కడ మళ్ళీ తొక్కిసలాట. లాస్ట్ టైం కుంభమేళలో అక్కడ కొంతమంది చచ్చిపోవడం. అసలు ఈ తొక్కిసలాట అసలు అనాగరికం లేదా? ఎవడు తొక్కుతాడో తెలియదు ఇంతకీ. ఆళ్ళ తొక్కేసుకోవడం. ఇప్పుడు ఎవరైనా పర్టికులర్గా ఏదైనా మనకంటే జరిగింది ఏదైనా ఒకరితో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, తోసుకున్నారంటే అనుకోవచ్చు. ఏం లేదు, ఏదో కంగారు అక్కడ రైలు వస్తుంది ఎక్కేయాలి, లేదంటే అక్కడ స్నానం చేయాలి, ఒక ముందుకెళ్ళిపోవాలి. ఒకరి మీద అక్కడ పడిపోవడం. ఆడ లేదు, మగ లేదు, ఏదో జరిగిపోతుందని బెంగ భయంతో ఈ పుణ్యానికి సంబంధించిన తొక్కిసలాట కొన్ని చాలా చాలా గమ్మత్తుగా లేదా? ప్రమాదం ఏదైనా వస్తే అయ్యో అనుకోవాలి, కానీ ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేదా? పుణ్యస్నానానికి వెళ్ళడం, పుష్కర స్నానానికి వెళ్ళడం, కుంభమేళా చనిపోయినట్టు తొక్కిసలాటలు మనం చూసాం. తర్వాత ఇదే పుణ్యం ఒకటి ప్రధానంగా కనబడుతుండే తొక్కిసలాటల విషయంలో చూస్తే తిరుపతిలో ఎక్కడో అలిపిరి దగ్గర ఎక్కడో ఆ టికెట్లు ఇస్తారు, స్వామివారి దర్శనం చేసుకోవడానికి టికెట్లు ఇస్తారట. అది అర్ధరాత్రి 9 నుంచి తెల్లనారు ఏదో టైమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టికెట్లు ఇవ్వడానికి రాత్రి అంతా కూర్చుంటారు. వాళ్ళకి అదే సిస్టమో తెలియదు. ఈ భక్తులకు మరి వెంకటేశ్వరం చూసుకోవాలనేది కోరిక ఉంటుంది ఖచ్చితంగా. పుణ్యం సంపాదన కోరిక నేనేమి ఎగ్నెస్ట్గా లేను. ఎందుకంత ఆవేశంతో వెళ్ళి ప్రాణాలు కోల్పోయినది ఈ తొక్కేసిలాట ఎందుకు జరుగుతోంది? సరే మన టర్న్ వస్తుంది కదా ఆలోచన లేదు. ఆ గేట్ తీసుకెళ్ళండి ఇప్పుడు కూడా చూస్తుండే ఒక్కసారిగా అలా లోపలికి వెళ్ళిపోవడం, ఒక్క చోటగా అలా జనం అంతా సమీకరించేసి ఒకరికొకరు ఊపిరి ఆడినంత ఆ కంజెషన్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక అత్యుత్సాహంతో మీద ఎరుగుతాడు, మళ్ళీ ఇంకో ఆడు మీద దూకుతాడు, ఇంకోటి దూకుతాడు. ఇవన్నీ చూసేసరికి కింద వాళ్ళకి ప్రాణం ఊపిరి ఆడక చచ్చిపోతారు అక్కడ. ఒకళ్ళతో ఒకళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఆ సమయంలో వీడికి చావు విషయం కూడా తెలియదు అన్నమాట. అలాంటి సంఘటన మొన్న ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బిఆర్ నాయుడు గారు చైర్మన్గా అయిన తర్వాత టీటీడీ బోర్డుకి ఈ సంఘటన జరిగింది. అక్కడ ఏవో గారు అంటారా లేదు ఎవరిని అంటారు? వీళ్ళు వీళ్ళు అక్కడ ఏర్పాట్లు చేస్తారు. మరి ఒక 10 నిమిషాలన్నా సమయం పట్టించిపోతే ఎలాగా? నీ టర్న్ వస్తుంది కదా! ఇప్పుడు ప్రతిదానికి క్రమశిక్షణలో పెట్టడానికి ఏదో గొర్రెల్ని, గేదెల్ని కాసేవాళ్ళలాగా ఒకడు ఉండాలా? నువ్వు తెలీదా? ఒక క్రమశిక్షణ భరితంగా నువ్వు వెళ్ళావు. అలాగే ఇటువంటి చూస్తుంటాం. సంక్రాంతి లాంటి చోట్ల ఊళ్ళకెళ్ళేటప్పుడు రైలు చూస్తాం. అందులో కూడా టక తొక్కేసుకుంటారు. అక్కడికి ఎంతమంది వస్తారు? రైల్వే పోలీసులు వస్తారా? రైల్వే ఎంప్లాయీస్ వస్తారా? చచ్చిపోతాను కూడా భయం లేదా? ముందు వెళ్ళిపోవాలి. అది తొక్కిసలాట జరిగిపోయిన తర్వాత ఇది ప్రభుత్వం తప్పు, ఇంకోటి తప్పు, తిరుమల దేవస్థానం తప్పు, లేదా పాలక మండలి తప్పు, ఇంకోటి ఏం తప్పు? ప్రాణం పోయాక ఇంక తప్పులు ఎందుకు? తర్వాత ఎక్స్‌గ్రేషియా. ఆ కుటుంబాలు ఈ పోయిన తర్వాత ఎంత నష్టం అనిపిస్తే, జీవితకాలం నష్టం అనిపిస్తే, నువ్వు నూరేళ్ళు పోవాల్సిన వాడు ఈ దరిద్ర కొట్టు తొక్కేసలాట చచ్చిపోతే ఏముంటుంది ఇంకా లైఫ్ అంటున్నా. ఇక చూస్తే ఇటీవల కాలంలో విన్నాం. అది చాలా బాధ అనిపించింది. ఆ 'పుష్ప' సినిమా ఏదో థియేటర్ చేస్తే ఆయన థియేటర్ విజిట్‌కి వస్తే మన హీరో అక్కడ తొక్కిసలాట. అలా అర్ధరాత్రి కూడా అభిమానులు మన అభిమానంతో కూడినటువంటి ఈ గలాటలో తొక్కిసలాటలు ఒక ఆడావిడ పోయారు. పిల్లాడేమో మంచం ఎక్కాడు. అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేశారు. మీరు ఎందుకు వచ్చారు ర్యాలీగా, మీకు పర్మిషన్లు అవి గుర్తొస్తాయి. తొక్కిసలాట్లు జరగాల్సిన నష్టం అంతా జరిగితే దానికి కారణం అప్పుడు ఎదుగుతారు. ముందుకి ఎన్ని అనుభవాలు రాని మనకు బుద్ధి రాదు. ఎన్ని అనుభవాలు రానా బుద్ధి రాదు. అసలు ఎవరు చెప్తారు? చెప్తూనే ఉంటారు మైకుల్లో, వెళ్ళకండి తొక్కిసలాట జరుగుతుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు అక్కడికంటే? ఆ తొక్కిసలాట ఈ పోలీసులు కూడా వెళ్ళి చచ్చిపోవాలన్నట్లయితే వాళ్ళ దృష్టి అది. వాళ్ళ బుద్ధి ఉండద్దా? ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం?
ఏం చేస్తున్నాం? పుణ్యం కావాలండి. కొంచెం కొంచెం సంయమనం పాటించలేమా? ఈ సంయమనం పాటించలేకపోవడం ఒక కారణం. అత్యుత్సాహం ఒక కారణం. అతి మూర్ఖత్వం ఒక కారణం. మూర్ఖత్వం కూడా కాదు, అతి మూర్ఖత్వం. ఆ క్షణమే అక్కడ స్నానం చేయాలి. ఆ క్షణమే అక్కడ ప్రసాదం తీసుకోవాలి. ఏంటిది? మీరు పుణ్యం తెచ్చుకోవడానికి ముహూర్తం పెట్టుకుంటున్నారా? లేదంటే మీ మీ మరణానికి ముహూర్తం పెట్టుకున్నట్టుగా ఉంది ఇక్కడ చూసిన వాళ్ళు చూస్తే. బతికినోడు బతికాడు. నానా రకంగా అక్కడ తొక్కిసలాట ఇంతమంది చచ్చిపోతే ఎంతోమంది గాయపడతారు. మరెంతోమందికి అసలు చాలా ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. నరకప్రాయం ఉత్సాహం చేసుకునే విషయంలో విషాదం ఏంటండి లేదా బెంగుళూరులో? ఆ విజయోత్సవాలు వీళ్ళకి ఎందుకు అసలా? అసలు ఎందుకంటాను అసల? అసలు దీన్ని ఎంకరేజ్ చేసినోళ్ళు ఎవరు? మళ్ళా మేము పర్మిషన్ ఎవరైతే ఎవరి కాడు దాటేసే మాటలు మాట్లాడతారు చచ్చిపోయాక. మా తప్పు కాదు, మా తప్పు కాదు, మా తప్పు కాదు, మా తప్పులు ఎవరికి కావాలి? వీళ్ళు అత్యవసరం వీళ్ళు చంపేసింది. ఇందులో రకంగా చెప్పాలంటే వీళ్ళు కోరి చావు తెచ్చుకున్నట్టుంది, కొని తెచ్చుకున్నట్టుంది. ఇలా తొక్కిసలాటలలో ముఖ్యంగా కొన్ని అలాగే ఇప్పుడు అభిమానుల హీరో సినిమాలు వస్తే ఇందాక ముందు చెప్పినట్టుగా ఆ రోజు చూసేవాళ్ళు, ఆ గంటలో చూసేవాళ్ళు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఎవడు చూసొచ్చాడు? నీ చావుని ఎవడు చూసొచ్చాడు? జీవితకాలం ఆ తల్లిదండ్రులు బాధపడాలి. ఇప్పుడు ఏదో ఎవరినో విరాట్ కోహ్లీనో లేకపోతే ఇంకో ఆర్సీబీ ప్లేయర్నో ఎవడో చూడడానికి వీళ్ళంతా వెళ్ళారు. అందులో ఏ ముఖం కూడా ఎందుకు చెప్పొచ్చేయమంటే కర్ణాటక ముఖం కాదు అక్కడ. కన్నడ రాజ్యం ముఖం కాదు అది. ఆ ఆర్సీబీ అనేది ఒక వ్యాపార సంస్థ అది. ఆ వ్యాపార సంస్థలో డబ్బులు తీసుకుని కోట్లు తీసుకుని ఆడారు. సరే డబ్బులు తీసుకున్నందుకో లేదా ఆట ఆడారు. మరి అదేమి రెగ్యులర్ క్రికెట్ కూడా కాదు ఇంతకే. వాళ్ళకి వీళ్ళెందుకు సన్మానాలు చేసేయడం గవర్నమెంట్లో? ఇది అది ప్రభుత్వం నిర్వహించిన ఒలింపిక్స్‌లో గెలిచారా? లేదంటే వరల్డ్ కప్ గెలిచి వచ్చిన టీమా? ఏంటిది? ఆర్‌సీబీ అని ఒక ప్రైవేట్ సంస్థ పెట్టినటువంటి దాంట్లో ప్రభుత్వం కూడా ఎందుకంటే ప్రతీది విరాట్ కోహ్లీకో లేదా రజిత్ పటీదార్‌కో వీళ్ళెవరికో సన్మానం చేస్తే ఆ మైలేజ్ తెచ్చేసుకుందాం. మేము క్రికెట్‌ని ప్రోత్సహిస్తున్నాం. ఈ బెంగుళూరు అనే పేరు ఉంది కాబట్టి మేము బెంగుళూరు తరఫున ఆడారు కాబట్టి వీళ్ళందరికీ మనం సన్మానం చేసేసుకుంటే అబ్బా! భలే భలే ముఖ్యమంత్రి గారికి క్రీడా స్ఫూర్తి ఉంది. ఇలా ఉప ముఖ్యమంత్రి గారికి క్రీడా స్ఫూర్తి ఉందని చప్పట్లు కొట్టించేసుకోవాలి. ప్రజలందరూ చప్పట్లు కొట్టించేసుకోవాలి. ఏంటండి అసలు ఆలోచన వెళ్ళిపోతున్నాయి. ఈ తొక్కిసలాటలేంటి? ఇయి మారరా ఇంకా? మారక్కర్లేదా? ఇలా ప్రమాదం వచ్చినప్పుడు డిస్కస్ చేసుకోవడం. తర్వాత మళ్ళా మామూలుగా మర్చిపోవడం. ఆ చచ్చిపోయినోళ్ళు చచ్చారు. ఆళ్ళ చావు వాళ్ళని వదిలేద్దాం అంటాం. ఇయన్నీ ఏంటన్నా? 35,000 చిన్నస్వామి స్టేడియం అయితే నిన్న సెలవు రోజు కూడా కాదు. పోనీ ఆదివారం ఇంకోటి అనుకుంటే. వీళ్ళంతా రోడ్డెక్కి అయన్నీ ఎందుకు ఈళ్ళు నాకు అర్థం కాలా. ఎందుకు అంతమంది అత్యుత్సాహమా? విజయోత్సవం ఇది? కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరు బాధపడినా నేను బాధతోనే చెప్తున్నాను. ఆళ్ళంతా చనిపోయారు అమాయకులని చెప్పి బాధతో చెప్తున్నాను. అది అత్యుత్సాహమే. వాళ్ళ విజయోత్సవం ఈళ్ళు చేసుకోవడం ఏంటి? ఆళ్ళేదో సన్మానించారు. పోనీ ప్రభుత్వం తరపున ఆళ్ళందరిని జన సమక్షంలో సన్మానించాల్సినంత గొప్ప ఈవెంట్ ఏం కాదది నా దృష్టిలో అయితే. ఒక ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో 18 లీగ్‌లో బెంగుళూరు తరపున అప్పటి నుంచి 18 ఏళ్ళు గెలవలేదు కాబట్టి ఇప్పుడు గెలిచారు. అది మంచి విషయమే. నిజమే గ్రేట్ థింగ్. మనందరం చేసుకో అది దానికి ఈళ్ళు రోడ్డెక్కి ఆళ్ళేదో ఇంకా ఏంటండి? ఇంకా ఎప్పుడు ఎక్కడున్నాం? ఏ లోకంలో ఉన్నాం? ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఆళ్ళని ఇక్కడ చూడటం ఏంటి? సన్మానం చేస్తుంటే ఈళ్ళు చూడటం ఏంటి? ఈళ్ళకేమొచ్చేసింది అంత ఆనందం? గోవిందం. నిజంగా ఇదే వినాశకాలే విపరీత బుద్ధి అనే ఒక సామెత ఉంది. ఆ ప్రకారంగా జరిగినట్టుగా నాకు అది అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. నేనేమి చచ్చిపోయినోళ్ళంటే అసలు నా కళ్ళ ముందు కనపడుతుంది. ఆ తొక్కిసలాట దాన్ని ఎంత నరకం చూసుంటారో చచ్చిపోయినోళ్ళు. ఈడికి అక్కర్లేదు. ఈడు కాపాడుకోవాలి ఈడి ప్రాణం అని చెప్పి ఈడు తొక్కిసలాట. పక్కన ఆళ్ళని కంట్రోల్ చేశారన్న ఉద్దేశంతో అక్కడ ఇంకా టెన్స్ క్రియేట్ చేయడం. ఈ పోలీసులు ఎంత వచ్చి మరి అదుపు చేయాలి కదా! అదుపు చేయాలంటే ఆళ్ళని తప్పుకోండి ఇంకా జరిగిపోవడం ఆ ప్రెషర్ ఆ స్టాంపీడ్ ఇంకా పెరిగిపోవడం. ఇంకోడు ఆడికి అత్యుత్సాహం ఉంటది. లాస్ట్ టైమ్ కూడా చూసాం. ఒక మోడీ గారి దాంట్లో పవన్ కళ్యాణ్ అంటుంటే ఈడ సభకొచ్చాడు తిన్నంగా ఉండొచ్చు కదా! అక్కడేమో కరెంట్ స్తంభాలు ఎక్కుతాడు, లైట్లు ఎక్కుతాడు, చెట్లు ఎక్కుతాడు వచ్చినోడు తుంటరోడు. అది మరి ఇరిగి కిందడితే చచ్చూరుకుంటాడు. ఇంకోడి మీద పడితే ఇంకోటి చస్తాడు. ఎందుకంత? ఎందుకంత అత్యుత్సాహం? ఇంకోటి ఈ తొక్కిసలాట జరిగినప్పుడు నిజంగా కూడా ఊహించలేం. ఎంతమందొస్తారో కుంభమేళగా అంచనాలేయలేం. ఎప్పుడెవరొస్తారో. అయినప్పటికీ ఒక స్పెషల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ పెడతనే ఉంటారు పాపం. చేస్తూనే ఉంటారు. నిన్న కూడా పూర్తిగా మన బెంగుళూరులో కూడా పోలీస్ వైఫల్యమో, అధికారుల వైఫల్యమో అనడానికి లేదు. అక్కడ గెలిచారు. వెంటనే నెక్స్ట్ డే ఎందుకు 2, 3 రోజులు ఆగలేరా? ఈ విజయోత్సవం దీనికి పేరు ఒకటి మళ్ళా. విషాదోత్సవం అయింది విజయోత్సవం వల్ల. కాబట్టి తొక్కిసలాటి పుణ్యం గురించైనా,
ఇలాగ అభిమానులు చూడాలి. క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు, రాజకీయ అభిమానులు చూడాలన్న ఓవర్ కాన్షియస్ వల్లమైనా కావచ్చు గానీ, ప్రాణాలు పోగొట్టుకోకండి. ప్రాణాలు పోగొట్టుకోకండి. మనం ఒకటి తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకొని, ఈ అనుభవాల నుంచి, ఈ ప్రమాదాల నుంచి మనం పాఠం తీసుకోకపోతే, మనం కూడా ఇలాంటి తొక్కిసలాట గురించి మాట్లాడుకోవడం సరిపోద్ది. అసూలు బారిన అమాయకులు. వీళ్ళేమో అమరవీరులు ఏం కాదు కదా! అమాయకులు. అమాయక వీరులు పాపం అకాల మరణం పొందారు. అమాయకులు అభిమానం అనే పేరుతో అక్కడికి వెళ్ళి, ఆ మృత్యు కుహరంలోకి వెళ్ళి, అక్కడ అనుకోకుండా తొక్కిసలాట అనే ఒక దాని జరిగి చచ్చిపోయారు. అంటే తొక్కిసలాటలు భవిష్యత్తులో ఇటువంటి న్యూస్‌లు మనం వినకూడదంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి. ఎంత బాధాకరంగా మనకి విన్న వాళ్ళకే మనకింత బాధగా ఉంటే, మరి పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంత బాధపడతారండి. ఏదో గవర్నమెంట్ ఓ 10,00,000 ఇస్తుంది. కానీ వాడి భవిష్యత్తు ఎంత పోయినట్టు, చచ్చిపోయిన వాడు ఊహించుకోండి, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పోయారు. నూరేళ్ల భవిష్యత్తు వాళ్ళది పోయినట్టేగా. ఏం చెప్పుకుంటాం కారణం? ఏదో ప్రమాదం అంటే ఏ కార్ యాక్సిడెంట్‌లో పోయారు, ఇంకో దాంట్లో పోయారు, లేదంటే కాలువలో పడిపోయారు అనుకోవచ్చు. ఇది తెచ్చిపెట్టుకున్న మరణాల్లాగా లేవా తొక్కిసలాటలంటే? దర్యాప్తు చేస్తారు. ఏం తెలుస్తుంది? ఒక్కసారిగా పడిపోయారు. రెండో గేట్ నుంచి పడిపోయారు. 35,000 ఉండాల్సింది 3,00,000 మంది వచ్చేసారు. ఇదే కదా! ఇంక ఇంతకన్నా దర్యాప్తు ఎందుకింకా? దీంట్లో దర్యాప్తు ఏముంటది? ఇది అసల వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు అవ్వలేదా? ఈ విజయోత్సవం పేరు చెప్పి. కానీ ఈ పెట్టేవాళ్ళు కూడా సరైన సమయం, సందర్భం చూసి పెడితే మంచిదని అనిపిస్తుంది. ఏదైనా సరే. కొన్ని ముందే రెస్ట్రిక్ట్ చేసేస్తే మంచిది. అమాయక ప్రజలు ఆపుకోలేరు. ఆనందాన్ని ఆపుకోలేరు, దుఃఖాన్ని ఆపుకోలేరు. కాబట్టి ఈ ఉత్సవాలు ఇలాంటి వాటిల్ని ఇక పరిమితులు లోబడి చేసుకుంటే మంచిది. వాళ్ళ మైలేజ్ కోసం కాకుండా ప్రజల క్షేమం కోరి చేసుకోవాలని ఆశిద్దాం. దీన్ని ఈ తొక్కిసలాటల పర్వాన్ని ఇంకా కంటిన్యూ అవ్వద్దు. అవ్వకూడదని కోరుకుందాం భగవంతుడిని. అలాగే అభిమానులు కావచ్చు, వీక్షిద్దామనుకుని వెళ్ళాలనుకునే ప్రజలు కావచ్చు, అభిమానం దాకా ఉండొచ్చండి. ఇంత మరీ విపరీత అభిమానం ఉండకూడదు. ప్రాణాలు తీసుకునేంత విపరీత అభిమానం అన్నట్టు కనపడుతుంది. బెంగుళూరు అంటే ఆ ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, రాజ్య అభిమానం ఉండొచ్చు. కానీ మన ప్రాణాలు ముఖ్యం కదా! మనిషిగా మనం పుట్టుకెత్తిన తర్వాత, మనం నెక్స్ట్ చూడడానికి ఆళ్ళెవరిని చూడడానికి మనం మిగలలేదు కదా! 11 మంది ఎవరు మిగలలే కదా! చాలా దురదృష్టం ఇది. కాబట్టి చనిపోయినటువంటి అమాయక ప్రజలు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. ఇటువంటి తొక్కిసలాటలు మున్ముందు ఎక్కడా కూడా జరగకూడదు. కార కారణం ఏదైనా సరే అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పుణ్యం కోసం పుష్కర స్నానం, అలా అభిమానుల అదే గెలిచిన క్రికెటర్ల కోసం విజయోత్సవాలు, లేదా ర్యాలీలు, సినిమా నటుల కోసం, రాజకీయ నటుల కోసం ర్యాలీ. ఈ రకంగా మన ప్రాణాలు పణంగా పెట్టకండి, పోగొట్టుకోకండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.